నేను పూర్తిగా వెంకటేశ్వర స్వామికి మకర తోరణాలు పూలమాలలు అయితే జాయింట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను చేసిన జాయింట్లు కూడా ఇప్పేస్తున్నాను అనమాట. ఎందుకు ఇప్పుతున్నాను, ఎందుకు చేశాను అనేది మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాము. ఈ వీడియోలోనే మనం అల్లేసింది ఎలా ఇప్పుకోవాలి అనేది కూడా నేను షేర్ చేస్తాను. కొంచెం అయితే ఇప్పేసానండి. మొత్తం అసలు ఎలా ఇప్పాలి, అల్లుకున్నది ఎప్పుడైనా మనకు తప్పు వచ్చింది అనుకోండి ఎలా ఇప్పుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకు చివరిలో షేర్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి దాకా చూడండి. మన సబ్స్క్రైబర్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్ అండి, మాకు బ్లాక్ బీడ్స్ దొరకటం లేదండి, బ్లాక్ బీడ్స్ ప్లేస్లో ఏ కలర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చా అని అడిగారండి క్వశ్చన్. మనం పాదాల దగ్గర ఏవైతే ఉపయోగించామో కలర్స్ సేమ్ అవే ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఉపయోగిస్తాం అనమాట. ఓకే అండి, ఆన్సర్ చేసేస్తానండి. ఇదిగోండి, నేను మీకు ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే విధానం బ్లాక్ బీడ్స్తో షేర్ చేశాను. నేనేం చేశానంటే ఈ బొమ్మ అల్లుతూనే నేను ఈ కలర్ బీడ్స్తో, అంటే నా దగ్గర బ్లాక్ బీడ్స్ తగ్గుతాయని నేను స్లేట్ కలరు, సిమెంట్ రంగు దాకా ఉన్నాయండి ఇవి స్లేట్ కలరు. ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఈ కలర్లో బీడ్స్ వేసి నేను అల్లాను అనమాట. బాగానే అనిపించిందండి నాకు. కాకపోతే వేరియేషన్ మీకు ఉన్నది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ కలర్ బీడ్స్తో కూడా అల్లుకోవచ్చు. ఓకేనా, చూడండి మీకే అర్థమైపోద్ది. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇక్కడ ఫేస్ చూడండి. బ్లాక్ బీడ్స్తో అల్లుకుంటేనూ వెంకటేశ్వర స్వామి నామం చక్కగా అందంగా కొట్టొచ్చినట్టు అనిపిస్తోంది. ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్ కలర్ అయిపోయింది కదండి, ఇక్కడ కొంచెం బ్లాక్ అంటే కొంచెం తక్కువ కలర్ కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కాకపోతే నామం షేప్ అయితే తెలుస్తుంది. బ్లాక్కి ఈ సిమెంట్ కలర్కి ఉన్న తేడా ఇది. ఓకేనా, ఇది ఆన్సరు. మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు మనకి దగ్గర లేవు అంటే తప్పదు కదండి, ఏవైనా కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే లేదు. ఓకేనా, మొత్తం చూపిస్తాను బొమ్మ వెంకటేశ్వర స్వామి ఈ వేరియేషను ఈ బొమ్మకి ఈ బొమ్మకి చూడండి. చూసారు కదా, ఏం లేదండి తేడా. మొత్తం కలర్స్ అన్నీ ఈ బొమ్మ నేను ఒకటే అల్లాను. కాకపోతే ఇక్కడ ఉన్న బ్లాక్ తీసుకున్నాను, ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికోను స్లేట్ కలర్ తీసుకున్నా, అంతే డిఫరెంట్ అనమాట. చూడండి. ఓకేనా, ఇదండి. ఓకేనా, ఇదండి ఆన్సరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇవన్నీ ఫ్రేమ్ కట్టించుకునేటట్టుగా అల్లే విధానం మీకు నేను షేర్ చేస్తున్నా కదా. ఇప్పుడు నేను మన ఛానల్లో ఆంజనేయ స్వామి బొమ్మ, వినాయకుడి బొమ్మ వెళ్ళా కదా, అలా నిలబడే విగ్రహాలలాగా నుంచునేటట్టుగా అల్లుకోవాలి అని అంటే మీకు ఐడియా అయితే ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను. చూడండి, ఇదిగోండి ఇలా 2 అల్లుకోండి. ఫస్ట్ అల్లుకుని జాయింట్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ ఇలా మొత్తం జాయింట్లు ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు తెలుసు కదా, మీకు ఆంజనేయ స్వామి బొమ్మ అల్లాం కదా, అలా మొత్తం జాయింట్లు ఇచ్చుకోవాలి. ఇక్కడనో ఎల్లో ఇచ్చుకోవాలి, ఇక్కడ ఎల్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఈ కలరే ఇచ్చేసుకోండి జాయింట్కి, డార్క్ స్కై బ్లూ. ఇక్కడి నుంచి అలా మొత్తం ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత పాదాలు అనేవి ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఇక మనకి ఇక్కడ గ్యాప్ ఉన్నది కదా, ఇక్కడ మీకు ఇలా పెడితే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాపులు ఉన్నాయి కదండి, ఇదిగోండి దీని మీద పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనకి గ్యాప్స్ వచ్చాయి, రెండింటి మధ్యన ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ని మీరు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా పలక షేప్లో, అంటే మనకి ఇలా రావాలి. మధ్యన ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూడా అల్లేసేసి పాదాలు ఇలా నిలబడ్డట్టుగా పెట్టుకోవాలి. మనం ఇలా నిలబడాలి. ఇక్కడ ఇంత మటుకు వెనక్కి కూడా మనం నిలపాలంటే నిలుపుకోవచ్చు, లేదు మనం ప్లెయిన్గానే అల్లేసుకోవచ్చు. ఓకేనా, అట్లా చేసేసుకుని ఇంకా మకర తోరణాలతో మనకు పని లేదు. అప్పుడు మనం నిలబడ్డది అల్లుకోవాలి అంటే పూలమాలలు అల్లుకున్నాం కదండి, ఈ పూలమాలలు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇక్కడ జాయింట్ ఇచ్చేసుకోవాలి. సేమ్ ఇలాగే అల్లేసుకుని ఇక్కడ ఈ మకర తోరణంతో పని ఉండదు. ఈ 2 జాయింట్ ఇచ్చేసిన తర్వాత 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 ఈ 2
ఒక స్టాండ్ అల్లే ఇక్కడ మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ 2 జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ 1 బీటుతో మధ్యన ఇలా జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చి ఇక్కడ కింద నుంచి నిలబెట్టుకోవాలండి. నిలబెట్టుకుని మరి విగ్రహం నిలవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 1 బీటుతో జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఇలాంటివే మరలా ఇటు కూడా మీరు అల్లుకోవాలి. ఇటు కూడా అల్లుకోవాలి. కాకపోతే కొంచెం శ్రమ అయితే ఉంటుందండి. మీకు నిలబెట్టే విగ్రహం అల్లుకోవాలి అంటే కొంచెం శ్రమ అయితే ఉంటుంది. డబల్ అల్లుకోవాలి. మీరు ఇలాంటివి 2 అల్లుకోవాలి. మకర తోరణాలతో పని లేదు. అల్లేసుకుని ఈ 2 అల్లుకుని జాయింట్ అయిపోయాక మనకు ఒక రౌండ్గా తయారవుద్ది కదండి. ఇలా వస్తుంది మీకు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇట్లా జాయింట్ ఇచ్చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మరలా దీన్ని కలుపుకోవాలి. మీరు 1 బీటుతో ఇక్కడ వరకు తీసుకొచ్చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చుకుని ఈ షేప్ అనేది మన ఇష్టం. ఇక్కడ ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు సువ్వ అనేది ఉపయోగించాలి. మీరు సువ్వ ఏ షేప్లో అయితే పెట్టుకున్నారో ఆ షేప్ అయితే మనకు బీట్స్తో అల్లుకుంటానికి ఉంటుంది అన్నమాట. నుంచున్న విగ్రహానికైతే ఇలా అల్లుకోవాలి. ఓకే అండి, ఇది మీకు ఐడియా. కానీ కంపల్సరిగా 2 అల్లుకోవాల్సిందేనండి. 2 అల్లుకోకపోతే మీకు ఇలా నిలబడదు విగ్రహం అనేది. మరలా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పీటల్లే రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ పీట దగ్గర నుంచి ఆనుకునే ఇలా స్టాండు నిలవాలి కాబట్టి ఇక్కడ కూడా పెద్ద సువ్వ పెట్టుకోవాలి. సువ్వ పెట్టుకుని మనం పైకి తీసుకెళ్ళిపోవాలి. ఓకే అండి, పూలమాలలు కంపల్సరిగా అల్లుకోవాల్సిందేనండి. ఇక్కడ ఒక పూలమాల వస్తుంది, సైడ్ కూడా పూలమాలలాగా అల్లుకోవాల్సిందే ఇలా. ఇదండి, పైకి మాత్రం మన ఇష్టం వచ్చిన షేప్ తీసుకొచ్చుకోవచ్చు అప్పుడు. కాకపోతే నేనైతే కొంచెం నిలబడ్డ విగ్రహం చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఒకవేళ చేస్తే అప్పుడు మీకు షేర్ చేస్తాను. ఓకేనా? కొత్తగా అల్లుకునే వాళ్ళబ్బా నన్ను అడిగితే నేను ఎలా అల్లుతున్నానో అలాగే అల్లుకోండి. బీట్ వర్క్ వచ్చిన వాళ్ళు వాళ్ళకంటే అండి ఎలా అల్లాలి, ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, ఇక్కడ ఎలా షేప్ ఎక్కడ తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఈ షేప్ ఇచ్చేసాం. ఈ షేప్ తీయాలంటే కొంచెం కష్టం. వచ్చిన వాళ్ళే చేయగలరు. కొత్తగా అల్లికి స్టార్ట్ చేసిన వాళ్ళు చేయాలంటే కష్టం అండి ఇలా షేపు. అందుకని చెప్పేసి మీరు కొత్తగా అల్లే వాళ్ళకైతే నేను ఒకటే సలహా అండి, మనం ఫ్రేమ్ కట్టించుకునేటట్టుగానే అల్లుకోండి. మీరు సింగిల్గానే అల్లుకోండి, పోనీ కాదని అనట్లేదు మిమ్మల్ని. అమ్మవారిని కూడా అల్లుకో అంటే కష్టం అనిపిస్తే కొత్తగా అల్లుకునే వాళ్ళు అలా అల్లుకోండి. బీట్ వర్క్ అంటే వచ్చు మాకు, ఎప్పటి నుంచో మేము అల్లేయగలం, మేము ఎలా ఉన్నా తిప్పగలము అని మీకు అనిపించితేనే నిలబడ్డ విగ్రహం జోలికి వెళ్ళండి. లేదు అంటే మాత్రం నేను చెప్పినట్టుగానే వీడియోని ఫాలో అయిపోండి. ఓకే అండి, ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనం అల్లుకుంటానికి ఈ పైన ఈ రౌండ్ అల్లుకుంటానికి కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. ఎల్లో కలర్ బీడ్స్, 6 mm సైజ్ బీడ్స్ ఇవి. నెక్స్ట్ ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి కట్టరు, అల్లుకుంటానికి ఒక నీడిలు. ఇవైతే మనకి సరిపోతాయి అన్నమాట. ఇంకా అల్లే విధానం చూసేద్దాము. ముందుగా డబల్ ఎక్కించేసుకోండి. వైర్ అనేది ఎక్కించేసుకొని బీడ్స్ నేను కింద పోసేస్తున్నాను. ఇది ఒక్కటే పెండింగ్ ఉండిపోద్దండి మనకి మకర తోరణంలో. ఇది ఒక్కటే పెండింగ్ ఉంటుంది. నేను మీతో అల్లుతూ మాట్లాడతానన్నమాట. కొంచెం అల్లిక చూపించేసి నెక్స్ట్ వీడియోలో జాయింట్లు ఎమ్మటైన వీడియో వచ్చేస్తుందండి మీకు. ఓకేనా? ఫస్ట్ నాటు వేసేసుకోండి. డబల్ ఎక్కించేసుకుని ఇలా స్ట్రాంగ్గా ఒక నాట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు బీడ్స్ కింద పోసేసుకుని 6 బీడ్స్ ఫస్ట్ ఎక్కించుకోండి నీడిల్కి. 1 2 3 4 5 6 ఎక్కించేసుకుని ఇలా లాగేసి ఇలా పట్టుకోండి. నాట్ని చేత్తో ఇలా పట్టుకుని ఫస్ట్ బీడ్లో నుంచి 4th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా
ఇలా తీసుకొచ్చేసారు కదా. నెక్స్ట్ ఈ క్రిందకి మరలా తీసుకొచ్చేయండి. స్ట్రాంగ్గా ఉంటుందండి. ఫస్ట్ ఈ క్రిందకి 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ క్రిందకి కూడా తీసుకొచ్చేయండి. మనకి 6 బీడ్ ఫ్లవర్ అయితే ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 6 బీడ్ పైన 1 బీడు, కింద 1 బీడు, సైడ్ 2 బీడ్స్ ఉన్నాయండి. చూసారు కదా, ఇలా పెడితే 6 బీడ్లో 1 బీడు, 1 బీడ్, సైడ్న లెఫ్ట్ రైట్ 2 బీడ్స్ ఉన్నాయి. టోటల్ 6 బీడ్స్ అయ్యాయి. మరలా వైర్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇక్కడ మీరు ఆల్రెడీ బేస్ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 ఈ బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయండి. 1 2 3 4 4 + 2 6 ఇలా ఇలా డబల్ ఇలా 6 బీడ్ ఫ్లవర్స్ 2 వేసుకుందాం. నెక్స్ట్ నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేద్దామండి. ఫస్ట్ బీడ్లోకి టైట్ వస్తుంది అనమాట, లూజ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అల్లుకునేటప్పుడు కొంచెం బాగా లూజు కాదు, బాగా టైటు కాదు, అలా అల్లుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా రౌండ్ తిరగాలి, అందుకు. ఓకే అండి, ఇక్కడ అయిపోయినాయి. నేను ఇలా ఈ 2 బీడ్స్తోనే ఇలా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 5 5 + 1 6. ఈ అల్లికంతా మనకి 6 బీట్ మెథడ్తోనే కొనసాగుతుంటుందండి. ఇలా మరలా నేను ఎలా తీసుకొస్తున్నానో ఒకసారి చూడండి. ఇలా ఇక్కడి నుంచి మరలా ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయాలి. ఇక్కడ వేసేసాం కదా, మరలా ఈ బీడ్ని బేస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసాం. మరలా ఇక్కడ కూడా మనం ఇలాంటి ఫ్లవరే ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ 1 2 బీడ్స్, ఇది 1 బీడ్, 3 బీడ్స్, 1 2 3 బేస్ 3 యాడ్ చేయాలి. ఈ 2 బీడ్స్లో నుంచి చూడండి, ఒక్కసారి 2 బీడ్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా తీసుకుని ఈ 1 బీడ్ ఉంది చూసారా మిడిల్లో, ఈ 1 బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. మరలా బాగా టైట్గా మాత్రం లాగద్దండి, ఎందుకంటే మనకు వంపు తిరగదు, నిలబడిపోద్ది. మరలా ఈ 2 బీడ్స్లో నుంచి ముందుకు పెంచుతున్నాం కాబట్టి ఈ 1 బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం 6 బీడ్స్తో. మధ్యన చూసారా ఇలా రావాలి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి క్లారిటీగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఎలా వేయాలో ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ తీసుకోవాలి. ఏం లేదండి, మనం ఎలా తీసుకున్నా 6 బీడ్ ఫ్లవర్స్ అనేవి 2 రావాలన్నమాట. అల్లికి వచ్చిన వాళ్ళకైతే వచ్చేస్తే, రాని వాళ్ళకి కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. ఈజీనేనండి, పెద్ద కష్టమైతే కాదు. కొంచెం శ్రద్ధగా ఫస్ట్ చూడండి. 5 బీడ్స్ అయితే తీసుకున్నాను. దీనిలో నుంచి దీనిలోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మాత్రమేనండి 5, తర్వాత 3 ఆల్రెడీ ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ 3 ఉన్నాయి,
ఆల్రెడీ మనం ఇప్పుడు 3 యాడ్ చేసేస్తున్నాం. ఇలా ఓకేనా? ఇలా అల్లుకోవాలండి. ఇంకా ఒక రౌండు ఇదిగోండి ఇలా మొత్తం 6 బీట్ ఫ్లవర్ రావాలి ప్రతిదీ. 6 బీట్ ఫ్లవర్, 6 బీట్ ఫ్లవర్, ప్రతిదీ 6 బీట్ ఫ్లవర్ రావాలి. ఎందుకంటే మనం 6 బీట్ ఫ్లవర్ వేసేది ఇలా రౌండ్ రావాలి కదా, అందుకని చెప్పేసి మనం ఎటు చెప్తే అటు వంగుతుంది. అందుకని 6 బీట్ మెథడ్ని మనం ఎంచుకున్నాం అనమాట మకర తోరణానికి. ఓకే అండి? ఈ మధ్యన ఏమి వెయ్యొద్దు, మీరు ఇలాగే అల్లేసుకోవాలి మొత్తం. నేను అల్లుతూ ఉంటాను, మీతో మాట్లాడతాను. ఓకే అండి? నేను వీడియోలు పెట్టకపోవటానికండి రీజను, ఫస్ట్ నాకైతే అమ్మవారు పోసిందండి. ఫీవర్ వచ్చి ఆటలమ్మ పోసిందనమాట. చికెన్ పాక్స్ అంటారు చూసారా, అదనమాట. ఇదిగోండి ఇలా ఇలా బాగా వచ్చేసింది అనమాట అమ్మవారు. అందుకని చెప్పి నేను వీడియోలు చేయలేదనమాట. మొత్తం అండి చాలా బాగా వచ్చేసింది. ఇదిగోండి మొత్తం వచ్చేసింది అనమాట బాగా. అందుకనే నేను వీడియోలు చేయలేకపోయాను. బాగా 21 డేస్ దాకా ఉందండి. అదొక రీజన్ అనమాట. అందుకే షార్ట్ వీడియోల వరకు నేను పెట్టానండి. ఇదిగోండి ఇక్కడ 1 బీట్ ఉంది, 5 యాడ్ చేసేయండి, తర్వాత 3 యాడ్ చేసేయండి. ఇలా కంటిన్యూగా వెళ్ళిపోండి, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోండి. ఓకే అండి? రీజన్ అయితే అదనమాట. నాకు ఆటలమ్మ అయితే పోసిందనమాట. అదే అమ్మవారు అంటారు, మా వైపు అయితే ఆటలమ్మ, తడపర అమ్మవారు అంటారనమాట. నేను పెట్టలేకపోయాను, కారణం అది. ఇంకొక కారణం ఏంటంటే అండి చూపిస్తాను. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే బెంగళూరు వెళ్ళిందండి. అందుకని చెప్పేసి నా దగ్గర లేదనమాట. బెంగళూరు వెళ్ళింది, తీసుకెళ్లారు. ఎందుకు పంపించానంటే కారణం, మాకు తెలిసిన ఆప్తులు అనమాట. బాగా పెద్ద వ్యక్తి ఆమె, చాలా మంచివాళ్ళు. ఆమె వారు కూడా చిన్నప్పుడు అంటే బీట్ వరకు బాగా అల్లుతారనమాట. ఇప్పుడు ఆమె ఏజ్ వచ్చి 8 ఇయర్స్ దాకా ఉంటుందన్నమాట. కొన్ని బొమ్మలు అయితే నాకు పంపించారు వాళ్ళు. ఆమె అల్లుకున్న బొమ్మలు నాకు పంపించారనమాట. మన ఛానల్లో షేర్ చేయమని చెప్పి వారు పంపించారనమాట. అందుకని చెప్పి వారికి ఏమనిపించిందంటే నేను అల్లిన వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడాలనిపించిందంట. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు నేను జాయింట్లు ఇచ్చేసేసి బెంగళూరు అయితే పంపించాను. 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తామన్నారు. సరే, మామగారి కంటే ఎక్కువేం కాదు అని చెప్పేసి పంపించానమాట. ఎందుకంటే నేను అల్లిన అల్లిక ఏమన్నా సజెషన్స్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు అల్లుకున్న అల్లికకి నేను అల్లుతున్న అల్లికకి ఏదన్నా మధ్యన తేడా కానీ, అల్లిక నీట్ రావటం కానీ, ఏదన్నా మార్పు చేర్పులు నేను చేసుకుంటాం కానీ నాకు చెప్తారన్న ఒక ఉద్దేశం. ఇంకొకటి, వారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అంటండి నా మామగారికి. అందుకని చెప్పేసి నాకు మధ్య మధ్య చాలా బొమ్మలు పంపించారండి. అల్లే విధానం షేర్ చేయమని మన ఛానల్లోనూ చూస్తామన్నారు. అందుకని అప్పటికప్పుడు జాయింట్ ఇచ్చేసేసి నేను మామూలుగా సునాయాసంగా జాయింట్ ఇచ్చేసి ఒక రూపం అనేది తేల్చేసి పంపించానమాట. చూశారు. అప్పట్లో అంటండి వైర్ని అంటండి 2గా తీసుకుని సూది అనేది లేకుండా, మనం నీటితో అల్లుతున్నాం కదా, వాళ్ళు సూది అనేది ఉపయోగించకుండా కేవలం పూసలు ఈ వైరు మాత్రమే 2 ఇలా పెట్టి 2 ముక్కులు తీసుకుని ఇలా పెట్టి లాగేవాళ్ళంట. అలా మేము అల్లామమ్మ, నువ్వు సూత్తో చూపిస్తున్నావు, చాలా బాగా చూపిస్తున్నావు వీడియోలోనని ఆ మామగారు అయితే నన్ను చాలా గొప్పగా పొగిడారండి. అది చాలు నాకు. అల్లిక మాత్రం చాలా బాగుందన్నారు. మామగారి నుంచి నేను బెంగళూరు పంపించినందుకు మామగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, అసలు చాలా బాగుందమ్మా నీ అల్లిక, ఇట్లాగే కొనసాగించు, ప్రతి ఒక్కళ్ళు అల్లుకోవాలి వెంకటేశ్వర స్వామిది, నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని చెప్పారండి. నాకైతే అది చాలా సంతోషం అనిపించింది అనమాట. ఓకే అండి, ఇది ఒక రీజను. ఇప్పుడు 2 రీజన్లు చెప్పేశానండి మీకు. ఒకటోనో బెంగళూరు పంపించాను బొమ్మ, నెక్స్ట్ వచ్చేసి నాకును అమ్మవారు పోసిందనమాట. ఇంకా నీరసంగానే ఉందండి నాకైతే. ఇంకా స్నానం అయితే చేసేసాగానండి, ఇంకా అమ్మవారు పోసిన తర్వాత తగ్గిన తర్వాత స్నానం చేయాలి కాబట్టి కొంచెం నాకు చాలా రోజులు పట్టిందండి. బాగా వచ్చింది అమ్మవారి, ఇంకా కూడా తగ్గలేదండి. ఇంకా చాలా అనిపిస్తోంది అసలు. కానీ మన సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టడం లేదు, కామెంట్ చేస్తున్నారండి. మరి వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు కదా అల్లుకుని. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఎమ్మటేనే వెంకటేశ్వర జాయింట్లు అయితే ఇచ్చేస్తానండి. కాకపోతే ఇంకా కొంచెం ముందు వీడియో కొంచెం తగ్గించి పెడతానండి. 4 రోజులకో 5 రోజులకో అలా వీడియో పెడతానండి. ఓకేనా? చూసి మీరు కూడా అల్లేసుకోండి. అబ్బా కొంచెం లేట్ అయిపోయింది, నాకు ఆరోగ్యం సహకరించక నేను పెట్టలేకపోయానండి వీడియో, అది రీజన్ అనమాట. ఓకే అండి, లేకపోతే ఈ పాటికండి అసలు మనకి
అమ్మవారు కూడా మొదలుపెట్టుకుని సగం అయిపోయేవారు అల్లేసే విధానం పద్మావతి అమ్మవారు. కానీ తప్పదండి, ఏం చేస్తాం, ఆరోగ్యం సహకరించకపోతే చేయలేం కదా. బాగా పోసేసిందండి నాకు అమ్మవారు అయితే. చాలా రోజులు ఉందండి నాకు మిషను వర్క్ ఎక్కువైపోయిందండి. నాకు వచ్చే అమ్మాయికి కూడా ఫీవర్ అనమాట. నాకు వేరే అమ్మాయి కుడతారు వచ్చి ఇంటి దగ్గర. ఆ అమ్మాయికి కూడా ఫీవర్ అయిపోవటం మూలాన మొత్తం నా మీద పడిపోయింది. ఇక నా పెళ్లి బట్టలు అందించాల్సి వచ్చి 3 రేత్రిళ్ళు కష్టపడేటప్పటికండి ఇంకా తర్వాత కొంచెం అమ్మవారు పోసిందనమాట. అందుకని మీ వీడియోలు పెట్టలేకపోయాను. ఇది రీజన్ అండి. ఇంతేనండి, ఇంకా 5 వేసేసాం, తర్వాత 3. కానీ కంపల్సరిగా 2 బీడ్స్ అనేది తీసుకోవాలి మధ్యన. ఓకే అండి, ఇదిగోండి ఇలా 2 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఈ అల్లికలో ఇదనమాట. ఇలా వేసేయండి. ఇంకా అల్లేసా కదండి, అల్లి పంపించా కదా మా అమ్మగారికి బెంగళూరు. ఆ అల్లిక కూడా ఇప్పే విధానం చాలా ఫాస్ట్గా ఎలాగో ఈ వీడియోలోనే మీకు షేర్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా మొత్తం వేసేసుకోండి అబ్బా, ఇంతే. ఇంకా ఇదిగోండి ఇలా లూజ్ రావాలి కొంచెం, చూసారు కదా. ఇలా లూజ్గా అల్లుకుంటే మనకి ఇలా రౌండ్ తిరుగుద్ది. బాగా టైట్గా అల్లుకున్నాం అనుకోండి మనకి వంపు తిరగదు. ఇదొకటి జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ఇలా మొత్తం అల్లుకోవాలి. ఎన్ని అల్లుకోవాలి అంటే 26, 26. 1 2 3 4 5 6 7 ఇవి లెక్కేసేసుకోండి. ఇలా మొత్తం అల్లేసుకోండి. నేను అల్లింది నా దగ్గర ఉంది, నేను మీకు చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి ఒక్కటే అల్లుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒక్కటే అల్లుకోండి మకర తోరణానికి. 2 అల్లుకోవాలి, అమ్మవారిని కూడా అల్లుకోవాలి అంటే ఇలాంటి మకర తోరణాలు 2 అల్లుకోండి. అన్నీ ఒక్కోటి అల్లుకుని పక్కన పెట్టేసుకుంటేనండి జాయింట్లు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను వీడియో పెట్టలేదనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే అల్లుకో అవసరం లేదు మీరు. నేను ఎప్పుడైనా వీడియో పెట్టను అనుకోండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటిది ఇంకొకటి అల్లుకోండి అమ్మవారికి. ఓకేనా. ఇదిగోండి ఇదే మోడల్లో నేనైతే ఇలా అల్లేసాను. ఎన్ని అల్లానో చెప్తా మీకు. ఇక్కడ కౌంట్ చేసుకోండి. ఈ రౌండ్ ఉంది కదా, ఈ మధ్యన హోల్ ఉంది కదా, ఆ హోల్ని కౌంట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 26 ఇలా అల్లుకోవాలి. ఓకేనా. ఇది ఇలా అల్లేసుకుని మీరు రెడీ చేసుకుంటే నెక్స్ట్ వీడియోకి మనం జాయింట్లు ఇచ్చుకోవచ్చు. మీరు నెక్స్ట్ వీడియోలో ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే ఇదొకటి రెడీ చేసుకోండి. ఇదొకటే మనం అల్లాల్సింది. ఇది అల్లేసుకున్న తర్వాత రెడీ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు అల్లుకున్నారో లేదో అని నేను చెప్తూ ఉంటాను. ఇదొకటి. నెక్స్ట్ ఇలా 2 మకర తోరణానికి స్తంభాలు. ఈ స్తంభాలు మనకి ఇలా వస్తాయి. ఇంకా దీన్ని ఇలా జాయింట్ ఇచ్చేస్తాం, అందుకే వంపు అన్నమాట. ఇలా మనకి నిలుస్తుందిలేండి. మనం తర్వాత దీనికి ఇక్కడ జాయింట్ ఇచ్చేసాక ఈ రౌండ్ అనేది మనకి నిలుస్తుంది. ఇక్కడ ఇలా ఇచ్చేయాలి. ఓకేనా. ఇంత మటుకు ఈ 2, ఇదొకటి, ఈ 2 పూలమాలలు, వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇవి మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం జాయింట్లు అయితే ఇచ్చేద్దాం. అర్థమైంది కదండి. ఇవి 26 అల్లుకోవాలి. ఈ రౌండ్లు జాయింట్లు ఇస్తామన్నమాట. ఆ జాయింట్ల దగ్గర ఇటొకటి పెంచుతాము, ఇటొకటి పెంచుతాం. మొత్తం 28 అవుతుంది. 26 అల్లుకున్న తర్వాత 27, ఇటొకటి 28 అవుతుంది టోటల్గా. ఇదండి. ఇక నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి బొమ్మ మనం ఇప్పే విధానం చూద్దామండి. నేను పూర్తిగా అయితే మొత్తం జాయింట్లు అయితే ఇచ్చేసేసానండి వెంకటేశ్వర స్వామికి. నేను ఇప్పుడు ఇప్పేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంత మటుకైతే ఇప్పేసేసాను కూడా. ఇప్పేసి మరలా మీకు అన్నీ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. నేను ఇవన్నీ ఇప్పేస్తానండి, ఇంకా కట్ చేసేస్తానండి. మనకి ఇప్పితేనండి టైం చాలదనమాట. ఇంకా అన్నీ ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు అయితే ఇప్పేసాను. ఇప్పటం ఎంత చాలా ఈజీ అండి.
ఇదిగోండి ఇలా సపరేట్ చేసేస్తానమాట. మీకు నేను అల్లే విధానం షేర్ చేయాలి కాబట్టి చిన్న వీడియోనే కాబట్టి మీకు ఇప్పటం కూడా కొంచెం చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఈజీగా మనం ఇప్పేసేయచ్చు. చాలా ఈజీ అండి. ఆ మామగారి కోసం నేను కొంచెం కష్టపడ్డాను, అయితే అండి చక్కగా మెచ్చుకున్నారనమాట నన్ను. ఇదిగోండి ఇలా ఇప్పటం అండి క్షణం పట్టదు, మనకు అల్లికే టైం తీసుకుంటుంది. చూడండి అసలు ఇదిగోండి ఇప్పేసాం, అయిపోయింది. ఇక్కడ ఉంది వైరు, చూసారా ఎంతసేపు పట్టిందండి ఇప్పటం. ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఊరికే మీతో మాట్లాడితే చిన్న వీడియోనే అని చెప్పేసి నేను ఇప్పేస్తున్నాను అనమాట. ఇదిగోండి మరలా ఇప్పటం చూడండి ఎంత తొందరగా ఇప్పేసేస్తున్నాము. అల్లటానికి ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు మనం ఇప్పింది అల్లాలంటే కనీసం అరగంటన్నా పడుతుందండి. మనం కట్ చేసేసి అలా తీసేస్తుంటే అర నిమిషం పడతలేదండి. చూసారా? అందుకే అంటారండి మన పెద్దవాళ్ళు, మనం మంచి అనేది సంపాదించుకోవాలి అంటే చాలా టైం పడుతుంది, చెడు అనేది ఒక్క క్షణం పట్టదనమాట. మన పెద్దవాళ్ళు మనకి పూసల అల్లికల ద్వారా చాలా నేర్పారండి. ఆ మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆ మాటలండి అదే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. నేను ఇంత కష్టపడి ఆ జాయింట్లు చేసి పంపించడానికి కారణం అండి, నేను మార్పు చేర్పులు ఏమన్నా చేసుకోవచ్చామో. ఎందుకంటే మీకు నేను యూట్యూబ్లో పెడుతున్నా కదండి, మన ఛానల్లోనూ 10 మందికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి నేను పంపించాను అనమాట. వారు ఒక్కటే అన్నారు ఆ మామగారు, అందరూ ఇది అల్లుకునే విధంగా చెయ్యమ్మా, వర్క్ మాత్రము పూర్వకాలం నాటి అల్లిక. మరలా నీ వీడియోలు చూస్తుంటే నాకు పూర్వం రోజులు గుర్తొస్తున్నాయి, మేము అల్లుకున్న రోజులు అని చెప్పి అనేటప్పటికండి నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. అంతకంటే ఏం కావాలండి, వాళ్ళ నుంచి నాకు గిఫ్ట్. ఇంకా చాలా బాగా అల్లుతున్నావమ్మా అనేటప్పటికి ఇంకా నాకు హ్యాపీ అనిపించిందండి. మీరు కట్ చేసేటప్పుడండి చూసుకుని కట్ చేయండి. ఒకవేళ తప్పు వచ్చిందనుకోండి, మీకు ఇప్పాలంటే వైరు పనికిరాదండి, ఇప్పిన వైరు. ఎందుకంటే అది గొగ్గులు గొగ్గులుగానూ అసలు మనకి అల్లటానికి మరలా సహకరించదనమాట వైర్ అనేది. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు మీకు ఎప్పుడైనా తప్పు అనిపించింది అనుకోండి, ఇప్పేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి, చూసుకుని ఇప్పండి. మనకి పనికిరాంది ఇప్పండి, తప్పు వచ్చింది అల్లేది అల్లంది 2 చూసుకోండి, చక్కగా చూసుకుని ఇప్పండి అనమాట. ఓకేనా? కాకపోతే చూడండి ఎంత సులువుగా ఉందోను ఇప్పేసేయటం మాత్రం. ఏదైనా అంతేనండి, అల్లాలంటే చాలా టైం పడుతుంది, చాలా రోజులు ఉంటుంది. బీడ్ వర్క్ అండి కొంచెం కష్టపడితే చాలండి, చాలా సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఓకే అండి. బీడ్స్ మాత్రం నేను అడ్రస్ పెట్టా కదండి కిందటి వీడియోలోను, మీరు కొనుక్కునేటప్పుడు మంచి చెడు చూసి కొనుక్కోండి. నేను కేవలం అడ్రస్ మాత్రమే పెడతానండి, మీరు డైరెక్ట్గా ఏవి బాగున్నాయి ఏం బాగాలేదని చూసి కొనుక్కోండి. ఎందుకంటే మనకి తెలియదు కదండి. దానిలోను షాప్ అతను అడిగామనుకోండి, ఇవి మంచివేనా అన్నామనుకోండి, ఏమంటాడు, మేమే బేలు చేస్తున్నామమ్మా, నాకు తెలీదు, మరి మీ ఇష్టం అది అంటాడు. ఓకే అండి, ఇది ఓకేనా? ఇదిగోండి ఇంకొక మకర తోరణ స్తంభం కూడా తీసేసాను. 2 స్తంభాలు అయిపోయాయి, ఒక పూలమాల అయిపోయింది, ఇంకొక పూలమాల ఉంది. ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం ఇప్పేసామండి. చూసారా? ఇవి కూడా మీకు తర్వాత నేను చూపించాలి కదా, ఇవి కూడా యథాస్థితిగా ఎక్కడ వరకు అయితే ఉందో నేను అక్కడ వరకు తీసేస్తున్నాను అనమాట. ఓకే అండి. మరలా వెంకటేశ్వర స్వామిని యథాస్థితిగా మరలా తీసుకొచ్చేసాను. ఇదిగోండి బీడ్స్, ఇక్కడ మా అమ్మగారికి అండి చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి అంటే. నేను ఆ మాత్రం అన్నా చేయలేనా?
అంత ఇష్టపడి వారు అడిగినప్పుడు అని చెప్పేసి జాయింట్లు అయితే ఇచ్చేసానమాట. మొత్తం అయితే ఇప్పేసేసానండి. ఇంకా మనకి రెడీ అయిపోయాయి నెక్స్ట్ మీకు షేర్ చేయడానికి. ఓకే అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఇది పూర్వకాలం నాటి అల్లికే కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందన్నమాట. లేదు అంటే అల్లుకొని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోలు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. తర్వాత షేర్ అంటే ఎడిదిరిగి చేస్తారనుకోండి. మీరు వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా అబ్బా ఒక లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. మీ లైక్ నాకు అంత విలువైందండి. ఓకేనా? ఇదండి మొత్తం రెడీ చేసేసానమాట. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకి జాయింట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇన్ని రెడీ చేసేసుకొని చిన్న వీడియోనని చెప్పేసి ఇప్పటం కూడా నేను షేర్ చేశాను. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంత మటుకు సెలవు. నమస్తే.